Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic Maths M4 C24 వాళ్ళది యూనిట్ 2లో పార్ట్ 2. అంటే పార్ట్ 1లో ఏం చేసాం మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 3 టైప్స్ ఆఫ్ రూట్స్ గురించి డిస్కస్ చేసాం. రియల్ అండ్ డిస్టింక్ట్, సెకండ్ వన్ ఈజ్ రియల్ అండ్ ఈక్వల్, థర్డ్ వన్ ఈజ్ కాంప్లెక్స్ రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్ కంప్లీట్ అయిపోయింది. అది ఫస్ట్ పార్ట్లో క్లోజ్ 1 or 3 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకునేది మాక్సిమం 5 మార్క్స్కి ఇచ్చే క్వశ్చన్స్. అది మిడ్ ఎగ్జామ్ అయినా సెమ్ అయినా కూడా మాక్సిమం ఎన్ని మార్క్స్కి ఇచ్చే క్వశ్చన్స్ అన్ని 5 మార్క్స్కి ఇచ్చే క్వశ్చన్స్. ఇవి అంటే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసాం. హయ్యర్ ఆర్డర్ హోమోజీనియస్ డిగ్రీ అంటే డిగ్రీ 3 డిగ్రీ 4 ఉంటే వచ్చేస్తాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 3 ఉందనుకోండి. డిగ్రీ 3 హయ్యర్ ఆర్డర్ అంటే ఇట్లా ఏ ఇంటూ డిక్యూవై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ బి ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ సి ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ డివై ఈక్వల్ టు 0. ఇది డిగ్రీ 3 ఉంది. ఆర్డర్ 3 ఉన్నదాన్ని హయ్యర్ ఆర్డర్ డిఫరెంట్ అంటే డిగ్రీ అనుకుంటున్నాం మనం. బేసిక్గా దాన్ని ఏమన్నా ఆర్డర్ 3. ఓకేనా, డిగ్రీ 1 ఉన్న ఈక్వేషన్స్. అయితే మరి ఇలా ఉంటే ఎలా సార్? అంటే ఆర్డర్ 3 ఉంది కాబట్టి ఎన్ని రూట్స్ వస్తాయి మనకు? 3 రూట్స్ వస్తాయి. మరి అలా ఎప్పుడు రాస్తారంటే ఇందులో కూడా ఫస్ట్ కన్నా ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఎన్ని రూట్స్ వస్తాయండి దీనికి? 3 రూట్స్ వస్తాయి. 3 రూట్స్ కూడా నేను అనుకుంటా రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే M1 M2 M3 3 రూట్స్ ఉన్నాయి అనుకో. దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఏం రాయాలి మనం? 3 కదా. y ఈక్వల్ టు C1 e పవర్ M1x, C2 e పవర్ M2x, C3 e పవర్ M3x. మరి 4 ఉంటే అంతే. ఇంకొకటి C4 e పవర్ M4x. 5 ఉంటే C5 e పవర్ M5x. మాక్సిమం మనకు 3 ఆర్ 4 రేర్గా 4 వస్తూ ఉంటాయి. ఎప్పటికి వచ్చేది మాత్రం 3 అయితే మస్ట్ అండ్ షూర్గా వస్తాయి. 3 వచ్చేసే రైట్. ఇంకొకటి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనుకున్నాం అనుకోండి. అంటే M ఈక్వల్ టు M1 ఈక్వల్ టు M2 ఈక్వల్ టు M3. అంటే మనకు ఆ క్యూబిక్ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేస్తే ఎన్ని రూట్స్ వస్తున్నాయి? 3 రూట్స్ వస్తున్నాయి. 3 కూడా ఏంటి? ఈక్వల్ అనుకుంటే. సో జనరల్ సొల్యూషన్ ఇస్ y ఈక్వల్ టు C1 ప్లస్ C2x ప్లస్ C3x స్క్వేర్ ఇంటూ e పవర్ mx. నెక్స్ట్ థర్డ్ వన్ రూట్ ఈజ్ రియల్ అండ్ రిమైనింగ్ ఆర్ ఇమాజినరీ. మీకు ఒక డౌట్, 3కి 3 ఇమాజినరీ ఉండవు అంటే 3కి 3 ఇమాజినరీ ఉండే టర్మ్సే ఉండవు. ఎందుకంటే 1 ప్లస్ ఐ ఉంది అనుకోండి, కన్ఫర్మ్ దానికి 1 మైనస్ ఐ ఉంటుంది. ఎందుకంటే వాటిని కాంజుగేట్ రూట్స్ అంటాం. కాంజుగేట్ రూట్స్ వస్తే 2 ప్లస్ 3i తీసుకుంటే కన్ఫర్మ్ ఇంకొక రూట్ ఏ ఉండాలి? 2 మైనస్. ఇవే 2 రూట్స్ అయిపోతాయి. అందుకే 1 రూట్ ఈజ్ రియల్ అయ్యి రిమైనింగ్ అలా వచ్చినాం అనుకో, y ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్ ప్లస్ C3 e పవర్ M1x. ఓకేనా? అంటే ఏం చేస్తాం? 3 రూట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటిది? ఆల్ఫా ప్లస్ ఒక రూట్ ఏంటి? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా 2 రూట్స్ ఉంటాయి. ఇంకొకటి M అనే రూట్ తీసుకొని చేస్తాం. మీకు అనొచ్చు మరి 2 రియల్ వచ్చి 2 ఈక్వల్ రూట్స్ వచ్చి ఒక డిస్టింక్ట్ వస్తే ఏం చేయాలంటే y ఈక్వల్ టు C1 ప్లస్ C2x e పవర్ mx ప్లస్ C3 e పవర్ M3x. అంటే సపరేట్గా రాసుకోవాలని మీనింగ్. మీకు ఇలాంటి నోట్స్లో కూడా ఉన్నాయి. క్వశ్చన్ చేస్తూనే ఇంకొద్దిగా క్లారిటీ వస్తుంది. ఓకేనా? డిగ్రీ 3 అంటే మీరు అనొచ్చు, నేను రాస్తా చూడండి, కేసెస్ రాస్తూ ఉంటా. మీకు ఫార్ములాస్ రాస్తా, ప్రాబ్లం చేస్తుంటే ఇంకా క్లారిటీ వచ్చేస్తా 100%. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అంటే టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? వాట్సాప్ ఛానల్తో నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే రైట్. ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకు డిగ్రీ ఎన్ని ఉంది అనుకుందాం. n రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఎన్ని రూట్స్ ఉన్నాయి? n రూట్స్ అంటే ఏమైందండి? M1 ఒకటి, M2 ఒకటి, M3, M4 అప్ టు సో ఆన్ mn రూట్స్ ఉన్నాయి. అంటే దీనికి జనరల్ సొల్యూషన్ ఈస్, అంటే ఇక డిగ్రీ 3 ఉన్నా 4 ఉన్నా ఇలా రాస్తా. M1x, C2 e పవర్ M2x, C3 e పవర్ M3x ప్లస్ అప్ టు సో ఆన్ Cn ఇంటూ e పవర్ nx అవుతుంది. అంటే ఎన్ని డిగ్రీ ఎంత ఉంది? ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి, అట్లా ఎన్ని టైమ్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ ఇంకో కండిషన్, సెకండ్ కండిషన్ అంటే 2 రూట్స్
రియల్ అండ్ ఈక్వల్. n నుంచి 2 ఏమే రియల్ అండ్ ఈక్వల్, అంటే n-2 రూట్స్ ఆర్ డిస్టింక్ట్. ఇప్పుడు ఏమైంది చూడండి, జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ టు c1 ప్లస్ c2 x e పవర్ mx. ఫస్ట్ రియల్ రూట్స్ రాసుకున్నా, తర్వాత n-2 డిస్టింక్ట్ రూట్స్, అంటే c3 e పవర్ m1x, c4 e పవర్ m2x ప్లస్ అప్ టు సో అని రాస్తాం. అంటే మనకి ఏది రాసుకునే, ఇన్ కేస్ 3 రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, 3 రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, సారీ రియల్ అండ్ ఈక్వల్, n-3 రూట్స్ ఆర్ డిస్టింక్ట్ అనుకున్నాం. డిస్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్. అప్పుడు ఆన్సర్ ఏమైంది మనకి ఇక్కడ, y ఈక్వల్ టు c1 ప్లస్ c2x ప్లస్ c3 x క్యూబ్ x స్క్వేర్ e పవర్ mx ప్లస్ c3 c4 e పవర్ m1x c5 e పవర్ m2x ప్లస్ అప్ టు సో అని తీసుకోవచ్చు. కాంప్లెక్స్ వచ్చినా కూడా అంతే, అంటే ఫస్ట్ మన ఇష్టం ఏ రూట్స్ ఫస్ట్ రాసారా. సింపుల్గా రాయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక డిగ్రీ 5 ఉంది అనుకోండి, అందులో 2 ఏమో రియల్ రూట్స్ వచ్చినాయి, 3 డిస్టింక్ట్. ఫస్ట్ ఏదన్నా ఒక 2 క్లబ్ చేస్తే సరిపోతుంది. అది క్వశ్చన్లో మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. ఓకేనా, ఇలా రాస్తుంటాం. ఇన్ కేస్ ఇమాజినరీ రూట్స్ వచ్చినా కూడా సేమ్ సిమిలర్గా మెన్షన్ చేస్తాం. కావాలంటే ఒక ప్రాబ్లం చెప్పేస్తే, కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వరకు బై యూజింగ్ ఫార్ములా, ఇంకొకటి ఏ మెథడ్ యూజ్ చేసుకున్నాము, ఫ్యాక్టరేషన్. బట్ ఇక్కడ మాత్రం సింథటిక్ డివిజన్ అని కొత్త మెథడ్ వస్తుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ చెప్పేస్తా. డిగ్రీ 3 క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయండి, ఒక 2 to 3 క్వశ్చన్ చెప్పుకుంటేనా సాల్వ్ dqy బై dx క్యూబ్ మైనస్ 6d స్క్వేర్ y బై dx స్క్వేర్ 11 dy బై dx మైనస్ 6y ఈక్వల్ టు 0. సేమ్ అంటే మీరు ఫార్ములా చూసుకుంటే కన్ఫ్యూజ్ కావచ్చు, బట్ ప్రాబ్లమ్స్లో అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు, క్లియర్ అయిపోద్ది. ఇక్కడ సింబాలిక్ ఫామ్ మళ్ళీ గివెన్ అని రాయట్లేను, ఆల్రెడీ మనకు ఫస్ట్ పార్ట్లో మీకు ఎక్స్పీరియన్స్ అయింది కదా. సింబాలిక్ ఫామ్, సింబాలిక్ ఫామ్ ఏంటండి, ఇక్కడ d క్యూబ్ మైనస్ 6d స్క్వేర్ ప్లస్ 11d మైనస్ 6 ఆఫ్ y ఈక్వల్ టు 0. నెక్స్ట్ వి రైట్ ఆక్సిలరీ ఈక్వేషన్. What is the auxiliary equation? In place of d, we write m cube minus 6m square plus 11m minus 6 equal to 0. Okay na? m cube minus 6m square plus 11m minus 6 equal to 0. 0 వచ్చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలి సార్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. వాట్ వి డూ అంటే, డిగ్రీ 3 ఉంది, మనం ఏం చేయలేము. డిగ్రీ 3 ఉన్నప్పుడు ఆల్వేస్ ఏం చేయాలంటే సింథటిక్ డివిజన్ అప్లై చేయాలి. దానికి ఒక రూట్ మనమే కనుక్కుంటాం. ఆ ఒక్క రూట్ ఏంటంటే ఏదన్నా ఒక వాల్యూ సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఫోటోకి అంటే ఎక్కడి నుంచి అంటే ఎం ప్లేస్లో ఈ వాల్యూస్ తీసుకోండి, -3 -2 -1 0 1 2. ఈ వాల్యూస్లో ఒక వాల్యూ అనేది దానికి రూట్ అవుతుందని మీరు, ఆ ఒక్క వాల్యూ ఏ వాల్యూ రూట్ అవుతుందో అదే ఫైండ్ అవుట్ చేయడం మన టార్గెట్. ఓకేనా, బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే రైట్, హియర్ వి యూస్ m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఫస్ట్ వి టేక్ 0 తీసుకుందాం. 0 అయిందండి ఇది. నెక్స్ట్ ఇది కూడా 0 ప్లస్ 0 మైనస్ 6, సో నాట్ పాసిబుల్. 1 తీసుకుంటే 1 పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు m ఈక్వల్ టు 1 తీసుకోవాలని ఎలా తెలుస్తుంది సార్ అంటే, చెక్ చేస్తాం, వెరిఫై అంటే ఒకసారి m ప్లేస్లో 1, ఒకసారి 0 2 3 4 ఇట్లా నెంబర్ సబ్మిట్ చేస్తూ ఉంటే సమ్ వాల్యూస్ దగ్గర మనకు అది సింప్లిఫై అయిపోతుంది. అలానే తెలుస్తుంది కానీ డైరెక్ట్ తెలియదు మనకు. చాలా వరకు 1 -1 0 ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు m ఈక్వల్ టు 1 సబ్మిట్ చేయండి. 1 క్యూబ్ మైనస్ 6 ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 11 ఆఫ్ 1 మైనస్ 6. సో ఆన్సర్ ఏమొచ్చింది, 1 - 6 ప్లస్ 11 - 6 12 - 12 0 వచ్చిందా. సో m ఈక్వల్ టు 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ m క్యూబ్ మైనస్ 6m స్క్వేర్ ప్లస్ 11m మైనస్ 6 ఈక్వల్ టు 0. ఈ m ఈక్వల్ టు 1 అనేది దీనికి రూట్ అయిపోయింది. అంటే మనం యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక 2 రూట్స్ వస్తాయి, ఆ 2 ఏంటి అన్నట్టు సొల్యూషన్స్ అనే కదా. అంటే సొల్యూషన్స్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ m ఆ 2 వాల్యూస్ మనం సబ్మిట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్స్ ఏమవుతాయంటే అవి జీరోస్ అని ప్రూవ్ చేస్తాం. అలా ఉంటేనే మనం ఏమని కన్సిడర్ చేసుకుంటాం, వాటిని రూట్స్గా కన్సిడర్ చేస్తాం. సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ నేను ఇక్కడ
m ఈక్వల్ టు 1 ఈజ్ రూట్ ఆఫ్ m క్యూబ్ మైనస్ 6m స్క్వేర్ ప్లస్ 11m మైనస్ 6 ఈక్వల్ టు 0లో m ఈక్వల్ టు 1 సబ్మిట్ చేసినప్పుడు నాకు ఆన్సర్ వచ్చింది. సో మా ఆన్సర్ ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సింప్లీ ఇక్కడ బై యూజింగ్ సింథటిక్ డివిజన్ సింథటిక్ డివిజన్ యూజ్ చేసేటప్పుడు వీటి కోఎఫిషియెంట్సే తీసుకోవాలి. m క్యూబ్ కోఎఫిషియెంట్ ఏంటండి 1, m స్క్వేర్ కోఎఫిషియెంట్ -6, m క్యూబ్ m స్క్వేర్ m కాన్స్టాంట్, మధ్యలో ఏదైనా టర్మ్స్ మిస్ అయితే అక్కడ మనం 0 తీసుకోవాలి. 1 6 11 -6 తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ m ఈక్వల్ ఏదో వచ్చింది, రూట్ వచ్చింది, ఈ రూట్ యూజ్ చేసుకొని సింప్లిఫై చేస్తాం. 0 ఆల్వేస్ ఫస్ట్ వాల్యూ సింథటిక్ డివిజన్లో ఇక్కడ 0ని తీసుకోవాలి, వేరే వాల్యూ తీసుకున్నామంటే చేసింది రాంగ్ అని. 1 + 0 1, 1 × 1 1, -6 + 1 -5. ఓకే, 1 × -5 -5, 11 -5 6, 1 × 6 6 0 వచ్చేసిందా? రైట్. ఎప్పుడైతే వచ్చిందో దీన్ని ఏమని రాస్తామంటే m - 1 ఆఫ్ m స్క్వేర్ -5m ప్లస్ 6 ఈక్వల్ టు 0. అది ఎలా తెలిసింది సార్ మీకంటే సింపుల్, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎన్ని టర్మ్స్ ఉంటాయి? క్వాడ్రాటిక్ 2లే. అయితే ఒక్కసారి సింథటిక్ డివిజన్ డిగ్రీ 3 కాస్త 1 టైం డిక్రీజ్ అవుతుంది. అంటే 1 టైం డిక్రీజ్ అయితే నెక్స్ట్ ఏం కావాలి? డిగ్రీ 2. సో అదే ఇక్కడ రాసుకుంటాం ఆల్వేస్ అంతే. ఇది m ఈక్వల్ టు 1 కదా, ట్రాన్స్ఫర్ చేస్తే m - 1 ఈక్వల్ టు 0 అండ్ m స్క్వేర్ -5m ప్లస్ 6 ఈక్వల్ టు 0. m1 ఈక్వల్ టు 1 ఒక రూట్ వచ్చేసిందండి. దీన్ని సింప్లిఫై చేయాలి. ఫ్యాక్టర్ m స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ 1, కాన్స్టాంట్ వాల్యూ 6, 1 × 6 6, మిడిల్ వాల్యూ -5. మనం ఆల్రెడీ ఫస్ట్ వాల్యూ 1 × 6, ఇంకొకటి 2 × 3. ఇది పాసిబుల్ కాదు. we take 2 3 -2 -3. సో m స్క్వేర్ -2m -3m plus 6 equal to 0. Okay, in first two terms we common the m, then what we get? m -2. In second two terms we common the -3, then we get m -2 equal to 0. m -2 into m -3 equal to 0. Here m2 value is equal to m3 value is equal to 3. వచ్చేసాయి కదా. m1 ఈక్వల్ టు 1 వచ్చింది, m2 ఈక్వల్ టు m3 ఈక్వల్ టు 3 వాల్యూస్ వచ్చాయి. అంటే మనకు వచ్చిన 3 రూట్స్ కూడా ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. మనకు వచ్చిన 3 రూట్స్ కూడా ఏంటంటే రియల్, ఎట్ ఎ టైం డిస్టింక్ట్ కూడా. సో రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ద జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈక్వల్ టు c1 ప్లస్ c1 e power m1x, c2 e power m2x, c3 e power m3x. సార్ m1 m2 m3 ఎట్లా డిఫైన్ చేయాలి సార్? మీ ఇష్టం అబ్బా, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మీ ఇష్టం, ఎలా డిఫైన్ చేసినా నో ప్రాబ్లం. ఆన్సర్ ఈ c1 m1 వాల్యూ 1x, c2 m2 వాల్యూ 2x, m3 వాల్యూ 3x. కంప్లీటెడ్. కొత్తగా ఏం చేసాం? ఇది ఒక్కటి మీరు కొత్తగా నేర్చుకునేది రూట్స్ కనుక్కోవడానికి సింథటిక్ డివిజన్. ఇంకొక ప్రాబ్లం చెప్పేస్తా చూడండి. సింథటిక్ డివిజన్ మీద క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా? మీకు ఈ మెథడ్ వచ్చిందంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, ఇక డైరెక్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ నుంచి కన్సిడర్ చేద్దాం ఎవ్రీ క్వశ్చన్. మళ్ళీ సింథటిక్ కాకుండా ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తా. ఇది డిస్టింక్టివ్ రూట్స్లో ఏమైనా మిస్ అయిన టర్మ్స్ ఉంటే అవి చెప్పేస్తా అండి. లేవు, ఇంకొక క్వశ్చన్ డిస్టింక్టివ్ రూట్ చెప్పేస్తే మీరు ట్రై చేయండి. d³ -2d² -d plus 2 of y equal to 0. 2 of y equal to 0. When we consider like this, first of all, direct auxiliary equation నుంచి వచ్చేద్దాం. ఈ సింథటిక్ డివిజన్ స్టెప్స్ అని రబ్ చేయకుండా auxiliary equation మీరు ఎగ్జామ్లో రాయండి. auxiliary equation is what? m³ -2m² - m + 2 equal to 0. m³ -2m². అయితే ఇక్కడ వాల్యూస్ సబ్మిట్ చేయాలి. ఏం సబ్మిట్ చేయొచ్చు? ఒకటి m ఈక్వల్ టు 1, 1 ఈక్వల్ 1 ఎందుకు చేస్తారు సార్ అంటే చెక్ చేస్తున్నా అంతే. 1కే ఎక్కువ క్వశ్చన్లు వస్తూ ఉంటాయి మనకున్న దాంట్లో.
కానీ 1, -1, 0, 2, 3 ఏవైనా కావచ్చు. m = 1 సబ్మిట్ చేయండి. 1³ - 2 ఆఫ్ 1 స్క్వేర్ -1 + 2. 1 - 2 -1 + 2 0 వచ్చిందా? సో m = 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్, ఇది దేనికి రూట్ అయిద్దండి? దీనికే కదా. m³ - 2m² - m + 2 = 0 బై యూజింగ్ సింథటిక్ డివిజన్. ఎప్పుడైతే సింథటిక్ డివిజన్ చూస్తామో రూట్ వచ్చింది బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఒకసారి 1, ఒకసారి 2, 1 కాలేదనుకోని -1కి వెళ్తా. ఈ 2 కాకపోతే 0, నెక్స్ట్ 2, -2, 3, అంతకుమించి క్వశ్చన్స్ రావు. m = 1 కన్సిడర్ చేస్తే నేను ఇక్కడ బట్ కోఎఫిషియంట్ ఏంటంటే m³ కోఎఫిషియంట్ 1. m³ తర్వాత నెక్స్ట్ ఏ ఉండాలి? m² ఉండాలి. సో -2 స్క్వేర్ తర్వాత 1 పవర్ 1 -1 కాన్స్టెంట్ వాల్యూ 2. ఆల్వేస్ ఫస్ట్ వి టేక్ హియర్ 0. ఎవ్రీ టైమ్ వి టేక్ ఫస్ట్ వాల్యూ ఈజ్ 0 ఓన్లీ. సో 1 + 0 1 ఓన్లీ. 1 into 1 మల్టిప్లై చేయండి. 1 into 1 మల్టిప్లైయింగ్ విత్ 1 వి గెట్ 1 ఓన్లీ. -2 + 1 వాల్యూ -1. 1 into -1 -1 -2. 1 into -2 -2 వి గెట్ 0. మల్టిప్లై చేస్తే వచ్చిందా? నెక్స్ట్ m - 1 ఆఫ్ డిగ్రీ 3 కాబట్టి ఏమైంది? 1 డిగ్రీ డిక్రీజ్ కావాలి అంటే m². 1m² -1 into m -m -2 = 0. m - 1 = 0, m1 = 1. ఇక్కడ ఇది అండ్ m² - m -2 = 0 వచ్చాయి. దాన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. m కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ వాల్యూ -2. వి గెట్ -2, మిడిల్ వాల్యూ -1. వి టేక్ -2 + 1. ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అవుతుంది కదా. m² -2m -m + m -2 = 0. In first two terms we common the m, then m - 2 we get off. Next two terms we common the 1, then we get m - 2 = 0. m - 2 m + 1 = 0. ఇక్కడ ఒక m వాల్యూ ఏమైందండి? 2 అయింది. m2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. m3 వాల్యూ -1 కదా, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్ రాశాను. ఇప్పుడు ఇందులో సబ్మిట్ చేయండి. 1 -1 2 అంటే మీరు అనొచ్చు ఇక్కడ మేము -1 సబ్మిట్ చేసినా మీకు వచ్చేదే ఆన్సర్. అప్పుడు ఈ 2 రూట్స్ వస్తాయి. 2 సబ్మిట్ చేసినా కూడా పాసిబుల్ అవుతుంది. సో y = c1 e పవర్ m1 ఏంటండి? x, c2 e పవర్ 2x, c3 e పవర్ -x. దట్స్ ఇట్ ఆన్సర్. ఓకే, క్లారిటీ రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. ఇందులో వేరే క్వశ్చన్స్ ఏజ్ అన్ని m = 1 ఉన్నాయి, క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, ఆన్సర్స్ కూడా రాస్తూ ఉంటా. యూ సాల్వ్ దీస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఈస్ d³ - 9d² + 23d - 15y = 0. This one answer is y = c1 e power x, c2 e power -x, 2x, c3 e power +x 135. 135. ఇంకో క్వశ్చన్. అనదర్ వన్ ఈస్ d³ - 4d² + d + 6 of y = 0. దీనికి ఆన్సర్ వచ్చేసి y = c1 e power -x, c2 e power 2x, c3 e power 3x. Next one is y -2y -3y = 0. దీనికి y = c1 e power c1 + c2 e power -x, c3 e power 3x question. Yeah, right answers. Okay na? Right. We go for the another question. Another question అంటే అది కూడా డిగ్రీ 3 కాకపోతే ఇక్కడ మనకు 2 రూట్స్ వస్తాయి అన్నట్టు. డిగ్రీ 3 క్వశ్చన్స్ అన్ని ఒకటే మెథడ్, కాకపోతే ఇక్కడ లాస్ట్కి వచ్చే ఆన్సర్లో చేంజెస్ ఉంటూ ఉంటాయి. వాటిని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి ఎక్కువ 5కి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. మన కాంప్లెక్స్ రూట్స్ వచ్చే క్వశ్చన్లు కొన్ని క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే సాల్వ్
d cube minus 2d square minus 4d plus 8 of y equal to 0. 8 of y equal to 0. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే d cube minus 2d square minus 4d plus 8 of y equal to 0 తీసుకుంటాం. Direct we write auxiliary equation. What is the auxiliary m cube minus వచ్చేస్తుందా సారీ m cube minus 2m square minus 4m plus 8 equal to 0. నెక్స్ట్ వెరిఫికేషన్ ఇప్పుడు 1కి తీసుకుందాం. 1 minus 2 minus 4 plus 8 రాదండి. 1 తీసుకుంటే రావట్లేదు. నేను నెక్స్ట్ m ప్లేస్లో -1 అంటే -1 అయింది. -2 + 4 + 8 ఇది కూడా రావట్లేదు. అంటే నాకేంటి 0 కావట్లే, 1 కావట్లే, -1 కూడా కావట్లే. ఈ 3 వాల్యూస్ కావట్లే. ఇక నెక్స్ట్ నేను 2 తీసుకోవాలి. 2 చెక్ చేద్దాం. 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ minus 2 of 2 square minus 4 of 2 plus 8. 2 క్యూబ్ వాల్యూ 8 -8 -8 plus 8. m ఈక్వల్ టు పాసిబుల్ అవుతుందండి. చెక్ చేయండి. ఓకే, m ఈక్వల్ టు ఇప్పుడు m ఈక్వల్ టు 2 తీసుకుందాం. సో 2 క్యూబ్ minus 2 of 2 square 4 of 2 plus 8. 8 2 స్క్వేర్ వాల్యూ 4 4 2 జా 8 4 2 జా 8 plus 8 0 వచ్చేసిందా. అంటే మనకు సింథటిక్ డివిజన్ పాసిబుల్ అవుతుందని మీనింగ్ ఈ క్వశ్చన్కు. ఓకేనా, అంటే m ఈక్వల్ టు 2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ m క్యూబ్ మైనస్ 2m స్క్వేర్ మైనస్ 4m plus 8 equal to 0. By using synthetic division అంటే మనకు ఆల్రెడీ ఒక రూట్ వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఏముంది, పవర్ 3 ఉంది కాబట్టి మనకి ఎన్ని రూట్స్ ఉంటాయి అకార్డింగ్ టు పాలినామియల్స్ 3 రూట్స్ ఉంటాయి. అందులో ఒక రూట్ ఫైండ్ అవుట్ చేశాను, ఇంకొక 2 రూట్స్ ఫైండ్ అవుట్, దానికే సింథటిక్ డివిజన్. m ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి మనం 2. ఫస్ట్ m క్యూబ్ కోఎఫిషియంట్ 1, m స్క్వేర్ కోఎఫిషియంట్ -2, m కోఎఫిషియంట్ -4, కాన్స్టాంట్ వాల్యూ 8 వచ్చిందా. ఫస్ట్ ఆల్వేస్ వి టేక్ 0, 1 వస్తుందా. ఫస్ట్ అన్ని క్వశ్చన్లకు 0. 2 into 1 ఈ రెండింటిని మల్టిప్లై అండి. 2 into 1 2, నెక్స్ట్ వి గెట్ 0. 2 into 0 0, వి గెట్ -4. 2 into -4 -8 0. కన్ఫామ్ ఇక్కడ 0 వచ్చిందంటే లాస్ట్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్ బి సింథటిక్ డివిజన్లో 0 అవుతాయి. రాలేదు అంటే మనమే ఎక్కడో మిస్టేక్ చేసామని మీనింగ్. అందులో ఇంకొక డౌటే అవసరం లేదు. అంటే ఇప్పుడు రూట్స్ ఏమైనా వేయచ్చు మనం. m-2 క్యూబిక్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఎందులోకి వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే m స్క్వేర్ 0m -4 అంటే వి రైట్ m స్క్వేర్ -4 ఈక్వల్ టు 0. ఓకే, m-2 ఈక్వల్ టు 0 and m square -4 equal to 0. Here m equal to 2, m square equal to what, 4. Okay, m square is equal to what, 4 వచ్చేసింది. అంటే m ఈక్వల్ టు +or- అవుతుందండి. m ఈక్వల్ టు అంటే +or-2 అంటే m1 వాల్యూ m ఈక్వల్ టు ఒకటి 2, ఇంకో m అంటే -2. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ మనకు 2 రూట్స్ m ఈక్వల్ టు m ఈక్వల్ టు -2 వచ్చింది. అంటే 2 రూట్స్ ఈక్వల్ రూట్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ. అంటే 2 రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రిమైనింగ్ వన్ ఈస్ డిస్టింక్ట్. అంటే ఫస్ట్ 2 రూట్స్ డిఫైన్ చేద్దాం. 2 రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ రాసుకున్నానా. 2 రూట్స్ ఉన్నప్పుడు రియల్ అండ్ డిస్టింక్ట్ కండిషన్ ఏంటిదని మనకు c1 + c2x e⁻m1x. నెక్స్ట్ ఇది ఒక్కటి డిస్టింక్ట్ కదా, దానికి ఏమని పేరు పెట్టుకుంటాను, c3 e⁻m2x. సింపుల్, దట్స్ ఇట్. ఇక అంటే y ఈక్వల్ టు c1 + c2x e⁻m1 వాల్యూ 2, c3 e⁻−2x. దట్స్ ఇట్. అంటే మనకు 2 రియల్ అండ్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆ రియల్ అండ్ ఈక్వల్ను ఫస్ట్ డిఫైన్ చేసి నెక్స్ట్ డిస్టింక్ట్ రూట్స్ అని డిఫైన్ చేశాను. అంతకుమించి ఇక్కడ మనం ఏం చేయట్లేదు. ఓకేనా.
రైట్, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇస్తే సేమ్ రియల్ అండ్ ఈక్వల్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఉంటుంది కదా, ఇంకొక రూట్ చేద్దాం, అది మీకు క్లారిటీ వస్తుంది. వచ్చాక నెక్స్ట్ మీరు ఇందులో హోంవర్క్ చేసుకోవచ్చు. అంటే టూ మెథడ్స్కి ఒకటి చెప్పేసుకుంటే ఎనఫ్ మనకు. డి క్యూబ్ మైనస్ డి స్క్వేర్ మైనస్ డి ప్లస్ 1y ఈక్వల్ టు 0. ఓకే, 0. అంతేనా, ఇది ఒకటి చెప్పేసి ఇంకొక 2 ఇచ్చేస్తే మీకు చేయడానికి ఉండేం కాదు, చాలా ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి, ఒక 2 చేసినా సరిపోతాయి. నెక్స్ట్ ఇక కాంప్లెక్స్ వచ్చే క్వశ్చన్స్, ఇవి కొద్దిగా లెంతీగా ఉంటాయి. కాంప్లెక్స్ వచ్చేది ఒక 2 చెప్పేసుకుంటే తర్వాత డిగ్రీ 4 క్వశ్చన్స్ ఒక 2 అని ఆ ఫిగర్ కంప్లీట్ చేద్దాం. ఈ పార్ట్లో క్లోజ్ చేస్తాం మీకు ఈ యూనిట్ కూడా. రైట్, ఇక్కడ ఏంటిది ఎం క్యూబ్ మైనస్ ఎం స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1 ఈక్వల్ టు 0 తీసుకుంది. ఎం క్యూబ్ మైనస్ ఎం స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1 ఈక్వల్ టు 0ని కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఎం ఈక్వల్ టు 1, 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 రైట్ 0 వచ్చేసింది. అంటే ఎం ఈక్వల్ టు 1 ఈస్ రూట్ ఆఫ్, దేనికి రూట్ అవుతుందండి, దీనికి ఎం క్యూబ్ మైనస్ ఎం స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు అప్లై ద సింథటిక్ డివిజన్. చూడండి, ఎం క్యూబ్ కోఎఫిషియంట్ 1, ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ -1, ఎం కోఎఫిషియంట్ -1, 1. ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఆల్వేస్ 0. 1 plus 0, 1 we get. 1 into 1, 1 only, we get 0. 1 into 0, 0. -1. 1 into -1, -1, 0. వచ్చేసిందా? దీన్ని ఎలా రాయొచ్చండి, సేమ్ మెథడ్లో m-1 ఇక్కడ చూడండి, ఎం స్క్వేర్ 0 ఎం స్క్వేర్ తర్వాత ఎం ఉండాలి, ఎం మిస్ అవుతుంది కాబట్టి -1 డైరెక్ట్. ఎం స్క్వేర్ -1 ఈక్వల్ టు 0, m-1 equal to 0 and m square -1 equal to 0, which is written as m square equal to 1, m equal to plus or minus root 1. Nothing but 1 m is plus 1 అయితే another m is ఏమైందని -1. ఈ 2 రూట్స్ చూడండి, ఇక్కడ చూడండి m equal to 1. ఈ 2 రూట్స్ రియల్ ఎట్ ఎ టైం ఈక్వల్. ఈ ఒక్క రూట్ ఏంటిది, డిస్టింక్ట్ రూట్స్. డిస్టింక్ట్ రూట్ తీసుకున్నప్పుడు ఫార్ములా ఇదే కదా, y equal to c1 plus c2x e power m1 వాల్యూ 1x, m2 వాల్యూ -x. అంటే సింపుల్, ఫస్ట్ రియల్ అండ్ ఈక్వల్ ను డిఫైన్ చేసి నెక్స్ట్ ఇమాజినరీ అంటే ఐ మీన్ డిస్టింక్ట్ రూట్ ను డిఫైన్ చేశాను నేను. ఓకేనా, సేమ్ మెథడ్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. సేమ్ మెథడ్ క్వశ్చన్స్, వేరే క్వశ్చన్స్ అవసరం కూడా లేదు. ఇవే రియల్ అండ్ ఈక్వల్ ఉన్నాయి కదా, ఇదే మెథడ్ ఉన్న క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ కూడా సింథటిక్ డివిజన్ వస్తుంది కానీ ఫ్యాక్టరైజేషన్ దగ్గర కొద్దిగా లెంతీ వస్తుంది అండి మెథడ్. అది ఒక క్వశ్చన్ చెప్పుకున్నా సరిపోద్ది, ఎనఫ్ అన్నట్టు అది. రైట్, డి క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 8d మైనస్ 4 ఆఫ్ y ఈక్వల్ టు 0. ఆన్సర్ y ఈక్వల్ టు c1 ప్లస్ c2x e పవర్ 2x ప్లస్ c3 e పవర్ x. d క్యూబ్ మైనస్ d స్క్వేర్ మైనస్ 8d ప్లస్ 12 ఆఫ్ y ఈక్వల్ టు 0. ఆన్సర్ y ఈక్వల్ టు c1 ప్లస్ c2x e పవర్ 2x ప్లస్ c3 e పవర్ మైనస్ 3x. నెక్స్ట్ dqy బై dx క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 7dy బై dx మైనస్ 3y ఈక్వల్ టు 0. ఆన్సర్ ఈస్ y ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఈ పవర్ x ప్లస్ c3 ఈ పవర్ 3x. చాలా ఎనఫ్, 3 క్వశ్చన్ చేయండి, రిమైనింగ్ కూడా అదే మెథడ్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇమాజినరీ వస్తే, ఓకేనా, మనకి ఇమాజినరీ రూట్స్ వస్తే చేసే క్వశ్చన్ ఇది. సాల్వ్ dqy బై dx క్యూబ్ ప్లస్ 3d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 3dy బై dx ప్లస్ 2y ఈక్వల్ టు 0. 2y ఈక్వల్ టు 0.
ఓకేనా? ఈ క్వశ్చన్ చేద్దాం. ఇదేంటిది? సేమ్ మళ్ళీ ఇదే సింథటిక్ డివిజన్ అప్లై చేస్తాం. కాకపోతే మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసినప్పుడు ఫ్యాక్టరైజేషన్ కాకుండా వచ్చే క్వశ్చన్ అని మీనింగ్. ఇవి ఒక 2, 3 ఉంటాయి. ఒకటే ఉంది ఇట్లాంటిది. దీని తర్వాత dq-1, dq+1 తోని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 2 చెప్పేస్తా. 2 చెప్పేస్తే రిమైనింగ్ మీరు చేయొచ్చు. వీటి తర్వాత నెక్స్ట్ ఏంటంటే డిగ్రీ 4 ఉన్నాయి. ఒక 2 క్వశ్చన్ నేను చెప్పేస్తా. కంప్లీట్ చేసుకోవాలి మాక్సిమం ఈ పార్ట్‌లోనే. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడు. ఇది కూడా అదే డైరెక్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ వీటే. ఆక్సిలరీ ఈక్వేషన్‌కి వస్తే మనకి ఇక్కడ ఏమైందండి? d³ కదా! అంటే m³ ప్లస్ 3m² ప్లస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీనికి ఒక రూట్ మనం కనుక్కోవాలి బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్. ఫస్ట్ వి టేక్ 1. పాజిటివ్ ఏది తీసుకున్నా రాదు. ఎందుకు సార్ మీకు ఎలా తెలుసు అంటే ఏం లేదండి అబ్బా అన్ని పాజిటివే ఉన్నాయి. అన్ని పాజిటివ్‌లు ఉన్నప్పుడు పాజిటివ్ తీసుకుంటే క్యాన్సిల్ అయిపోయే వాల్యూస్ ఏముంటాయి? అసలు ఒక్క వాల్యూ కూడా క్యాన్సిల్ కాదు. బట్ మనకి ఇక్కడ ఏం కావాలి? వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అవుతూ ఉండాలి. అవునా? సో దీనికి నేనేం చేస్తున్నా అంటే సో ఇప్పుడు m ఈక్వల్ టు -1 తీసుకోండి. లెట్ మీ ట్రై. -1 ప్లస్ 3 -3 ప్లస్ 2 ఛాన్సే లేదు. +1 అయితే ఎలాగో -2 -2³ అంటే -8 4 3 జా 12 -6 ప్లస్ 2 రైట్. m ఈక్వల్ టు -2 అనేది పాసిబుల్ అవుతుంది. నేను చెక్ చేస్తున్నా అంతే. m ప్లేస్‌లో సబ్మిట్ చేసి. వి టేక్ -2 -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఆఫ్ -2 హోల్ స్క్వేర్ 3 ఆఫ్ -2 ప్లస్ 2 8 అండి -8 ప్లస్ 4 3 జా 12 -6 ప్లస్ 2 -8 -6 అంటే -14 ప్లస్ 14 0 వచ్చేసిందా? సో m ఈక్వల్ టు -2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ దేనికి రూట్ అవుతుంది దీనికి m³ ప్లస్ 3m² ప్లస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0. రూట్ వచ్చిందా? బై యూజింగ్ సింథటిక్ డివిజన్. సో m వాల్యూ ఈక్వల్ టు -2. m వాల్యూ -2 m³ కోఎఫిషియంట్ ఎంతండి 1 m² కోఎఫిషియంట్ 3 m కోఎఫిషియంట్ 3 కాన్స్టెంట్ వాల్యూ 2 ఫస్ట్ ఆల్వేస్ విజిట్ 0 వచ్చేసిందా 1 -2 ఇంటూ 1 -2 3 -2 వాల్యూ 1 -2 ఇంటూ 1 -2 3 -2 వాల్యూ 1 అడిషన్ ఇక్కడ ఇలా చేసేటప్పుడు మల్టిప్లికేషన్ -2 ఇంటూ 1 -2 నేను చెప్పాను లాస్ట్ ఆల్వేస్ 0. సో m ప్లస్ 2 ఇంటూ m² ప్లస్ m ప్లస్ 1 ఈక్వల్ టు 0. m ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండ్ m² ప్లస్ m ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఫ్యాక్టరేషన్ పాసిబుల్ కాదు. మీకు ఎలా తెలుసారంటే ఆల్రెడీ మనం చేసే క్వశ్చన్స్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ తీసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ చేస్తున్నాం. మన ఫ్యాక్టరేషన్ వెరిఫై చేయాలి. హియర్ ఫార్ములా ఇస్ m ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² minus 4ac by 2a. m equal to what? -b plus or minus under root of b² minus 4ac by 2a తీసుకుంది. b² minus 4ac by 2a తీసుకుంటే ఇక్కడ చేంజెస్ ఏమొస్తాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేంజెస్ అంటే పెద్దగా ఏముండదు. b వాల్యూ -1 ప్లస్ ఆర్ మైనస్ b² 1² minus 4 into 1 into 1 by 2 into 1. m equal to -1 plus or minus అండర్ రూట్ -3 by 2. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. అండర్ రూట్ -3 అంటే విచ్ ఇస్ రిటన్ యాజ్ -1 into 3 అండర్ రూట్ -1 into √3 అండర్ రూట్ -1 వాల్యూ i అంటే సో ఇయర్ m ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ √3i by 2 అంటే నథింగ్ బట్ m ఈక్వల్ అంటే -1/2 ప్లస్ ఆర్ మైనస్ √3i by 2. ఓకేనా? సో అంటే ఇక్కడ ఇదే ఫార్ములాలో ఉంది. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫార్మాట్ లో ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ ద టూ రూట్స్ ఆర్ ఇమాజినరీ, రిమైనింగ్ వన్ ఈస్ రియల్. అంతే కదా? ఈ రెండు రూట్స్ ఏంటి? ఇక్కడ రెండు రూట్స్ ఉన్నాయి. ఒకటి ప్లస్ తో ఒక రూట్ వస్తుంది, మైనస్ తో ఒక రూట్ వస్తుంది. రెండు రూట్స్ ఏంటివి? ఇమాజినరీ ఆర్ కాంప్లెక్స్. ఈ యొక్క రూట్ ఏంటి? సో ఇయర్ m ఈక్వల్ టు -2
డిస్టింక్ట్ కదండి, రియల్ అన్నట్లు తీసుకుంటే ద జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ ప్లస్ c3 ఈ పవర్ mx. ఈ రెండింటికి ఈ రెండు కాంప్లెక్స్ రూట్స్ కాబట్టి ఆ రెండు ఫస్ట్ రాస్తుంది. ఇది ఒక్కటి రియల్ కాబట్టి సెకండ్ ప్లేస్లో రాస్తాను. ఇప్పుడు సింప్లిఫై చేస్తే y ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ -1/2 -1/2 ఎక్స్ కాస్ బీటా వాల్యూ ఎంత అండి, బీటా ప్లేస్లో ఏముంది √3/2, ఐకి ఉన్న వాల్యూ బీటా c2 సైన్ √3/2 ఎక్స్ ప్లస్ c3 ఈ పవర్ -2x. అంటే ఎలా ఉన్నా కూడా ఇదే మెథడ్ చేయాలి. ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి. ఇంకా సేమ్ అన్నట్లుగా సింథటిక్ డివిజన్, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒకటి సింగిల్ వస్తుంది, దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక ఇది d³ తో వచ్చేస్తుంది. సింథటిక్ డివిజన్ చేయకుండా చెప్పేస్తుంది. మీరు సింథటిక్ డివిజన్ చేసి కూడా చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ d³ -1 ఆఫ్ y ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా 3 రూట్స్ వస్తాయి. ఫస్ట్ మీరు రియల్ రాసి తర్వాత కాంప్లెక్స్ రాస్తారు, కాంప్లెక్స్ రాసిన తర్వాత మిగిలినవి రాస్తారు అనేది యాజ్ యువర్ విష్, ఎందులో చేంజెస్ ఉండవు. ఓకే, చూడండి. ఇక్కడ చూస్తే మెయిన్లీ యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ m³ -1 ఈక్వల్ టు 0. అవునా? సో మీరు అనొచ్చు m³ 1³ ఈక్వల్ టు 0, అలాగే m³ ఈక్వల్ రాసి డైరెక్ట్ a³ - b³ ఫార్ములా, a³ - b³ ఈక్వల్ టు a - b ఆఫ్ a² ప్లస్ ab ప్లస్ b² ఈక్వల్ టు, ఇది ఫార్ములా యాక్చువల్లీ. ఆ ఫార్ములా లాగానే ఉంది కదా, అంటే హియర్ విచ్ ఇస్ రిటన్ యాజ్ m - 1 ఆఫ్ m² ప్లస్ m ఇంటూ 1 ప్లస్ 1², ఏ వాల్యూ m, b వాల్యూ 1 ఈక్వల్ టు 0. m - 1 ఆఫ్ m² ప్లస్ m ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఆల్రెడీ బిఫోరే చేసాం. ఇయర్ m ఈక్వల్ ఎంత అండి 1, ఇది m² ప్లస్ m ప్లస్ 1 ఈక్వల్ టు 0 తీసుకుంటే బిఫోర్ క్వశ్చన్కి ఏమొచ్చింది మనకి m వాల్యూ -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² - 4ac/2 అప్లై చేస్తే m ఈక్వల్ టు -1/2 ప్లస్ ఆర్ మైనస్ √3i/2 వచ్చింది. అవునా? సో ఇదే క్వశ్చన్ బిఫోర్ క్వశ్చన్కి అప్లై చేసుకోండి. అంటే దీనికి సొల్యూషన్ ఇప్పుడు ఏమైంది, y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ ప్లస్ c3 ఈ పవర్ mx. అది ఎలా సార్ అంటే ఇక్కడ ఉన్న రెండు రూట్స్ రియల్ అండ్ ఇమాజినరీ రూట్స్, అందుకే ఫస్ట్ కండిషన్ రాశారు. ఇది ఒకటి ఏంటిది రియల్ రూట్, ఆ కండిషన్ రాశారు. అంటే y ఈక్వల్ టు e పవర్ -1/2 ఎక్స్ c1 కాస్ √3/2 ఎక్స్ c2 సైన్ √3/2 ఎక్స్ ప్లస్ c3 ఈ పవర్ ఎక్స్. ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇది ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకొని చేయండి, వచ్చేస్తే టఫ్ అయితే కాదు. క్వశ్చన్స్ రాస్తే ఒకసారి చూడండి. నెక్స్ట్ డిగ్రీ 4 ఉన్న క్వశ్చన్స్ రేరు రావడం, బట్ చెప్పుకుందాం, రిస్క్ ఎంత తీసుకోవాలి, ఎలాగో చేస్తున్నాం కదా. డిగ్రీ 4 ఉన్నవి, డిగ్రీ 3 ఉన్నాయి. d³y/dx³ ప్లస్ y ఈక్వల్ టు 0. ఆన్సర్ y ఈక్వల్ టు c1 e పవర్ -x ప్లస్ e పవర్ x/2 c2 కాస్ √3x/2 ప్లస్ c3 సైన్ √3x/2. a³ ప్లస్ b³ ఫార్ములా యూజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వన్ ఈస్ d³ ప్లస్ 3d² -4 ఆఫ్ y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు c1 e పవర్ x c2 ప్లస్ c3x, ఇది రియల్ అండ్ ఈక్వల్దే, బట్ మళ్ళీ వచ్చేసింది అంతే. ఇక నా రిమైనింగ్ రాసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ డిగ్రీ 4 ఉన్నాయి, 1 or 2 క్వశ్చన్స్ తక్కువనే ఉన్నాయి డిగ్రీ 4.
డిగ్రీ 4 ఒకటి చెప్పేసి రిమైనింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇస్తా. మీకు చేయడానికి ఇచ్చేస్తా. అది కూడా సింథటిక్ డివిజనే. కాకపోతే 2 టైమ్స్ చేయాల్సొస్తది. ఓకేనా? డిగ్రీ 4 ఉంటే కొత్తదేం కాదండి. సింథటిక్ డివిజన్. బట్ 2 టైమ్స్ చేయాలి. సాల్వ్ d² బై dx పవర్ 4 ప్లస్ 4d³ బై dx³ మైనస్ 5 d² బై dx² మైనస్ 36 dy బై dx మైనస్ 36y ఈక్వల్ టు 0. ఇది 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది సింథటిక్ డివిజన్. అంతకుమించి ఇంకేముండదు. 2 టైమ్స్ సింథటిక్ డివిజన్ చేసి మనం రూట్స్ ఎట్లా వచ్చినాయని చూసుకోవాలి. దీని తర్వాత 2 టైమ్స్ అంతే 3 ఉన్నటివి ఉన్నాయి. అవి మీరు ట్రై చేయండి సరిపోతుంది. ఇక్కడికి వచ్చేస్తే యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ ఏంటిదండి? m పవర్ 4 ప్లస్ 4m³ మైనస్ 5m² మైనస్ 36m మైనస్ 36 ఈక్వల్ టు 0. ఇది యాక్సిలరీ ఈక్వేషన్. ఫస్ట్ ఒక రూట్ మనం కనుక్కోవాలి. ప్లస్లు ఉన్నాయి, బాగానే ఉంది. 1 తీసుకున్నాం అనుకోండి. 1 + 4 5 మైనస్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఓకేనా? అంటే ప్లస్లు తీసుకునే పని కాదు మనం. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ వెరిఫై చేద్దాం. మళ్ళీ చేశాక లాస్ట్ వస్తే నేను ఇక్కడ చేసింది వేస్ట్ అయింది, మీకు అక్కడ వేస్ట్ అయింది. రైట్. సో 1 రాదు. 2 వస్తుందో చూడండి. 2 పవర్ 4 అంటే 16 ప్లస్ 8 4s 32 4 5s మైనస్ 20 36 2s మైనస్ 72 మైనస్ 30. అయినా కూడా మైనస్ వాల్యూసే పెద్దగా ఉన్నాయి. సో ఇది కాదు. 3 తీసుకోవాలి. ఇక 3 కాలేదంటే ఇక మనం మైనస్లోకి పోదాం. మైనస్ ఎట్లున్నా వర్కౌట్ కావు, ప్లస్లో వర్కౌట్ చేసుకోవాలి. ఇక్కడ 3 పవర్ 4 4 ఆఫ్ 3³ 5 ఆఫ్ 3² 36 ఆఫ్ 3 మైనస్ 36. 3 పవర్ 4 81. 3³ అంటే 27 4s 27 4s 7 4s 28 4 2s 8 10 108 ప్లస్ 108 9 5s 45 3 36 3s 90 6 3s 18 108 మైనస్ 36. ఇది క్యాన్సిల్ అయిపోయిందప్ప. అది బాగానే ఉంది. 81 క్యాన్సిల్ అవుతుంది. అంటే m ఈక్వల్ టు 3 అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు m ఈక్వల్ టు 3. సో 3 పవర్ 4 ప్లస్ 4 ఆఫ్ 3³ మైనస్ 5 ఆఫ్ 3² మైనస్ 36 ఆఫ్ 3 మైనస్ 36. 81 ప్లస్ 108 మైనస్ 45 మైనస్ 108 మైనస్ 36. సో 0 వచ్చింది. m ఈక్వల్ టు 3 ఇస్ రూట్ ఆఫ్ m పవర్ 4 ప్లస్ 4m³ మైనస్ 5m² మైనస్ 36m మైనస్ 36 వచ్చేసింది. వీటికి రూట్స్ అని తీసుకున్నాం. ఎప్పుడైతే ఈ రూట్స్ అనుకున్నామో బై యూజింగ్ సింథటిక్ డివిజన్ సింథటిక్ డివిజన్ అప్లై చేస్తే m ఈక్వల్ టు 3 కొద్దిగా పెద్దగా వస్తుంది. m పవర్ 4 కోఎఫిషియంట్ 1, m³ కోఎఫిషియంట్ 4, m² కోఎఫిషియంట్ మైనస్ 5, m కోఎఫిషియంట్ మైనస్ 36. అగైన్ వాల్యూ ఆల్సో 36. ఫస్ట్ ఆల్వేస్ 0 1. 3 1s 3. 4 ప్లస్ 3 7. 7 3s 21. అంటే ఇక్కడ ఏమైతే 21 మైనస్ 5. 21 మైనస్ 5 వాల్యూ ఏమవుతుంది? 16. 3 into 16 48 అంటే 12 వచ్చేస్తుందండి. 12 3s 36. నేనేం చెప్పాను? ఇక్కడ మీకు 0 అయిందంటే లాస్ట్ వాల్యూ 0 వస్తుంది. సో m మైనస్ 3 ఆఫ్ ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే పవర్ 4 ఉంది. అంటే ఒక్కసారి సింథటిక్ డివిజన్ చేస్తే అదేమైనా పవర్ 3కి రావాలి. అంటే ఏమొస్తుందండి? m³ ప్లస్ 7m² ప్లస్ 16m ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఈ ఒక రూట్ వచ్చేసింది. m మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ m³ ప్లస్ 7m² ప్లస్ 16m ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడ m1 ఈక్వల్ టు 3 ఫిక్స్ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం రూట్స్ కనుక్కోవాలి. దీనికి రూట్స్ కనుక్కోవాలంటే మెయిన్లీ మనం ఏం చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్.
అంటే ఏం చేయాలి, మళ్ళీ డిగ్రీ 3 వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే ఫార్ములానో లేకపోతే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకుంటాం, సింప్లిఫై చేస్తాం. బట్ మనకొచ్చింది ఏంటి, ఫార్ములా కాదు, మళ్ళీ సింథటిక్ డివిజన్. ఇప్పుడు m ఈక్వల్ టు మైనస్లు తీసుకోండి, ప్లస్లు తీసుకోకండి, ఎందుకంటే అన్ని ప్లస్లే ఉన్నాయి. -1 తీసుకుంటే ఏమైందండి, -1 +7 -16 +12 -17 అవుతుంది. 12 + 19 అయింది. సో ఛాన్సే లేదు. -2 -8 7 4 28 30 32 +12 40 +40 అవుతుంది కదా. రైట్. దీనికి ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు m ఈక్వల్ టు -2 తీసుకోండి. -2 హోల్ క్యూబ్ +7 ఆఫ్ -2 హోల్ స్క్వేర్ 16 ఆఫ్ -2 +12 -8 -20 +28 16 2 -32 +12 తీసుకున్నాం. ఇప్పుడు మనం చూడండి 0 వచ్చేసిందా. m ఈక్వల్ టు -2 ఈస్ రూట్ ఆఫ్ m³ ప్లస్ 7m² ప్లస్ 16m ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఓకేనా. బై యూజింగ్ సింథటిక్ డివిజన్, m వాల్యూ ఈక్వల్ టు వాట్, -2. m వాల్యూ -2 అయితే ఇక్కడ కోఎఫిషియంట్ మళ్ళీ 1 7 16 12, ఆల్వేస్ ఫస్ట్ వాల్యూ 0. 1 వచ్చేస్తుందండి. -2 × 1 -2 అంటే we get 5. -2 × 5 -10 6. -2 × 6 -12. ఓకేనా. రైట్. అంటే దీన్ని ఏం రాయొచ్చు ఇప్పుడు మనం, m+2 ఆఫ్, ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఒకసారి తగ్గిందంటే ఏమైంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. m² + 5m + 6 ఈక్వల్ టు 0 వచ్చేసిందా. ఆ రూట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పార్ట్ రబ్ చేస్తున్నాను, తెలిసింది కదా. అయితే డిగ్రీ 4 ఉంటే ఏం చేయాలి. m+2 ఈక్వల్ టు 0 అండ్ m² + 5m + 6 ఈక్వల్ టు 0. ఇక్కడ m వాల్యూ ఎంత అండి, m2 ఈజ్ ఈక్వల్ టు -2. m1 వచ్చింది ఒక రూట్, m2 రూట్ వచ్చింది. దీన్ని ఫ్యాక్టరేషన్ 2m + 3m + 6 ఈక్వల్ టు 0 అంటే విచ్ ఈజ్ రిటన్ యాజ్ m+2 m-3 ఈక్వల్ టు 0, m3 ఈక్వల్ టు -2, m4 ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ చూడండి 2 రూట్స్ ఆర్ 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్ వచ్చాయి. 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. జనరల్ సొల్యూషన్ ఏమైందండి, y ఈక్వల్ టు c1 + c2 ఈ c2x e పవర్ m1x c3 + c4x e పవర్ m2x. అంటే ఇది ఒకటి 3 3 2 2 వచ్చేసినాయి. ఇది ఒక పేరు కాబట్టి అది ఒక పేరు అన్నట్లు. c1 + c2x ఈ పవర్ m1 అంటే ఏం తీసుకోవచ్చండి, 3 తీసుకోండి. c3 + c4x m2 అంటే ఏం తీసుకోవచ్చు, -2 తీసుకోండి. కంప్లీటెడ్. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ రూట్స్ వస్తున్నాయో చూసుకొని సింప్లిఫై చేస్తే ఎనఫ్. మనకు ఎక్స్ట్రా కూడా అవసరం లేదు. నెక్స్ట్ డిగ్రీ 4 ఉన్న కొన్ని క్వశ్చన్లు, అంటే మిమ్మల్ని సాల్వ్ చేయమని కాదు, ట్రై చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. డిగ్రీ 4 చాలా రేర్గా ఇస్తాడు, బట్ ఇచ్చినా కూడా మీరు చేస్తూ ఉండాలి. డిగ్రీ 3కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మన క్వశ్చన్లో మ్యాక్సిమం కూడా. ఓకేనా. అందుకే డిగ్రీ 3 ఎక్కువ క్వశ్చన్ చెప్పిన, డిగ్రీ 4 మీరు ట్రై చేయండి, వస్తాయి కూడా. లేకపోతే మన యాప్లో సొల్యూషన్స్ ఉంటే అక్కడ నుంచి యూజ్ చేసుకోండి. d⁴ -d³ -9d² 11d -4 ఆఫ్ y ఈక్వల్ టు 0. క్వశ్చన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇవి. y ఈక్వల్ రూట్స్ ఎక్కువ వచ్చాయండి దీనికి. అంటే 3 రూట్స్ ఈక్వల్, ఒక రూట్ డిఫరెంట్ ఈ క్వశ్చన్కు. ఇంకో క్వశ్చన్ d⁴ + 8d² + 16 ఆఫ్. సార్ దీనికి మేము సింథటిక్ డివిజన్ అప్లై చేస్తాం కానీ మధ్యలో కొన్ని d³ మిస్ అయింది అంటే అక్కడ ఏం చేసుకోవాలి మనం, సింథటిక్ డివిజన్ 0. d మిస్ అయింది, అక్కడ ఏం చేయాలి మనం, 0 తీసుకొని చేయాలి. c1 + c2x cos 2x + c3 + c4x కాంప్లెక్స్ రూట్స్లో దీనికి సింథటిక్ డివిజన్ వచ్చేస్తుంది దీనికి. ఓకేనా.
నెక్స్ట్ వన్ డి స్క్వేర్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ y ఈక్వల్ టు 0. c1 e పవర్ x, c2 e పవర్ మైనస్ x, c3 e పవర్ 2x, c4 e పవర్ మైనస్ 2x. నెక్స్ట్ వన్ ఈజ్ d పవర్ 4 మైనస్ 81y ఈక్వల్ టు, దీన్ని కూడా సింథటిక్ డివిజన్ లా చేసుకోవచ్చు. y ఈక్వల్ టు c1 e పవర్ 3x, c2 e పవర్ మైనస్ 3x ప్లస్ c3 cos 3x ప్లస్ c4 sin 3x. ఓకేనా? ఇవి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఇంపార్టెంట్ కాదు, ప్రాక్టీస్ పర్పస్. డిగ్రీ 4 రేర్గా వస్తాయి, బట్ మీరు ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడైనా వేరే టాపిక్ చేసేటప్పుడు కొద్దిగా యూజ్ అవుతాయి. ఓకేనా? వీటి తర్వాత నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్. ఇవైతే మెయిన్లీ ఎంట్రన్స్ అబ్బా, ప్యూర్లీ ఎంట్రన్స్లోనే ఎక్కువ యూజ్ అవుతాయి, ఇక్కడ చాలా తక్కువ. ఎప్పుడైనా ఇన్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినా మనం చేసేలాగా ఉండాలి. నేర్చుకుంటున్నాం కదా టాపిక్, వదిలేయడం ఎందుకు? నెక్స్ట్ ఏంటంటే ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్. ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ కొద్దిగా లెంతీగా ఉంటాయి, ఒక 2 క్వశ్చన్లు చెప్పేస్తాను. ఉన్నవే 5 or 6 ఉంటాయి, హార్డ్లీ 1 2 3 4 5, అంతే 5 ఉన్నాయి. 2 చెప్పేస్తా, ఒక 2 మీరు చేసేయండి, నాకు సరిపోతుంది. ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ అంటే సేమ్ ఇప్పుడు చేసిన మెథడ్ మళ్ళీ రిపీట్ అయ్యిద్ది, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా వచ్చేస్తాయి. సాల్వ్ చూడండి. సాల్వ్ y డబల్ డాష్ ప్లస్ y ఈక్వల్ టు 0, y ఆఫ్ 0 ఈక్వల్ టు 2, y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు -1. ఓకేనా? ఇవి క్వశ్చన్. సో ఇట్స్ నాట్ టఫ్. కొద్దిగా లెంతీగా ఉంటాయి. ఏంటి సార్ ఈ క్వశ్చన్స్ అంటే, మనకు C1 C2 అని కొన్ని ఉన్నాయి చూసావా, మనకు ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ చేస్తే C1 C2 వస్తున్నాయి, మనకు ఏబిసి ప్లేస్లో C1 C2 రాస్తుంది. వాటిని ఫైండ్ అవుట్ చేసి యాక్చువల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయడమే మన పని ఇప్పుడు. అది ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే గివెన్ y డబల్ డాష్ ప్లస్ y ఈక్వల్ టు 0, y ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అండ్ y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు -1 వచ్చేసింది. దీన్ని యాక్సిలరీ ఈక్వేషన్ డైరెక్ట్ తీసుకుంటాం. m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, m స్క్వేర్ ఈక్వల్ టు వాట్? -1, m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -1. -1 వాల్యూ ఏంటండి? i ఓన్లీ, అంతే కదా? i స్క్వేర్ వాల్యూ ఈస్ -1, i వాల్యూ ఈస్ అండర్ రూట్ -1, ఫిక్స్ ఇది. అయితే ఇక్కడ m ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ i తీసుకుంటాం, అవునా? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటానే కదా. ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ద రూట్స్ ఆర్ ఏంటి? కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ అని మీనింగ్. ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ అయితే మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు అండి? సో ద జనరల్ సొల్యూషన్ ఈస్, దీన్ని y ఆఫ్ x అని రాస్తాం యాక్చువల్గా. మరి ఇంతకుముందు రాయలేదు సార్ అంటే, నార్మల్గా y అన్నా y ఆఫ్ x అన్నా సేమ్ అని మీనింగ్. ఇక్కడ ఏంటి? e పవర్ ఆల్ఫా ఎక్స్ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఓకేనా? c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. y ఆఫ్ x ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా వాల్యూ 0 అన్నట్లు, c1 కాస్ బీటా వాల్యూ x అన్నట్టు. i కోఎఫిషియంట్ ఏముంది అక్కడ? 1 ఉంది కాబట్టి ఓన్లీ బీటా వాల్యూ 1, c2 sin x. ఓకే, నథింగ్ బట్ y ఆఫ్ x ఈక్వల్ టు e పవర్ 0 అంటే 1, c1 cos x ప్లస్ c2 sin x, ఈక్వేషన్ 1. ఓకేనా? దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఎందుకు సార్ అంటే y డాష్ ఆఫ్ 0, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే d బై dx ఆఫ్ y ఆఫ్ x ఈక్వల్ టు c1 కాన్స్టాంట్ కూడా అవుట్ సైడ్ రాస్తే c1 d బై dx ఆఫ్ వాట్? cos x, c2 d బై dx ఆఫ్ వాట్? sin x. ఓకే, d బై dx ఆఫ్ y ఆఫ్ x వాల్యూ y డాష్ ఆఫ్ x ఈక్వల్ టు c1 డెరివేటివ్ ఆఫ్ cos x వాల్యూ మైనస్ sin x, డెరివేటివ్ ఆఫ్ sin x వాల్యూ cos x, y డాష్ ఆఫ్ x ఈక్వల్ టు మైనస్ c1 sin x ప్లస్ c2 cos x. ఓకేనా? c1 sin. ఇక్కడ వరకు మనం ఏం చేస్తాం? జనరల్ ఫస్ట్ పార్ట్లో చేసిన క్వశ్చన్ సెకండ్ పార్ట్లో ఇక్కడ వరకు
ఇది వచ్చాక ఇక్కడ వై డాష్ ఉంది కాబట్టి దాన్ని ఒకసారి డిఫరెన్షియేషన్. ఇప్పుడు చూడండి మనకి ఏ క్వశ్చన్ ఇచ్చిందండి, వై డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు -1 అంటే వెన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే వై డాష్ ఆఫ్ 0 ఉందా, ఎక్స్ ప్లేస్ లో 0 సబ్మిట్ చేయండి. ఎక్స్ ప్లేస్ లో 0, వై డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు -c1 sin 0 ప్లస్ c2 cos 0. వై డాష్ ఆఫ్ 0 అంటే ఆన్సర్ ఏం రాసుకోవాలి మనం, -1 రాసుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చిళ్ళు ఆల్రెడీ వై డాష్ ఆఫ్ 0 అంటే ఎక్స్ ప్లేస్ లో 0 ఉందని మీనింగ్. ఓకేనా, ఎక్స్ ప్లేస్ లో 0 తీసుకుంటే నాకు ఆన్సర్ -1 వస్తుంది. వై డాష్ ఆఫ్ 0 -1, c1 ఆఫ్ sin 0 వాల్యూ 0, c2 cos 0 వాల్యూ 1, -1 ఈక్వల్ టు c2 ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఎందుకు సార్, వై డాష్ ఆఫ్ 0 అన్నాడు కదా, ఇక్కడ 0 సబ్మిట్ చేయండి. వై ఆఫ్ 0 ఈక్వల్ టు c1 cos 0 ప్లస్ c2 sin 0. ఇదేంటి సార్ ఎలా తీసుకున్నారంటే వై ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అంటే ఈ 0 ఉన్న దగ్గర x ఉంటుందని మీనింగ్, x వాల్యూ 0 తీసుకోవాలి. వై ఆఫ్ 0 వాల్యూ 2 ఈక్వల్ టు c1 cos 0 వాల్యూ 1, c2 0 అంటే c1 ఈక్వల్ టు 2 కదా. దేర్ఫోర్ ద సొల్యూషన్ ఈస్ y ఈక్వల్ టు ఏంటి, y ఆఫ్ x ఈక్వల్ టు c1 అంటే ఎంతండి, c1 వాల్యూ 2 అంటే 2 cos x ప్లస్ c2 వాల్యూ మైనస్ sin x. మనకి ఇచ్చిన y డబల్ డాష్ ప్లస్ y ఈక్వల్ టు 0కు ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయితే ఆన్సర్ ఏమొస్తుంది, 2 cos x మైనస్ sin x అని. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ మెథడ్ ఎలా చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కు జనరల్ సొల్యూషన్ అనుకోండి, దాన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేయండి. వాళ్ళు ఇచ్చిన 2 కండిషన్ సబ్మిట్ చేస్తే c1 c2 వాల్యూస్ కనుక్కోవాలి. కొన్ని టైమ్స్ 3 ఉన్నాయి అనుకో, 3 వాల్యూస్ 3 ఉండే క్వశ్చన్స్ లేవు మనకు, 2 వరకే ఇస్తాడు. కొన్ని టైమ్స్ ఎలిమినేషన్ మెథడ్ కూడా వస్తుంది, అదేంటి రియల్ అండ్ డిస్టింక్ట్ వచ్చినప్పుడు. ఆ క్వశ్చన్ కూడా చూడండి ఒకటి, అది కూడా ఒకటి క్లారిఫై చేస్తే మీకు ఇంకొద్దిగా క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఇంత చిన్న కాబట్టి ఇంకొద్దిగా పెద్దగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వస్తే సెకండ్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ నేను చెప్పేస్తుంది. ఇది కూడా ఆల్ఫా ప్లస్ ఐ బీటానే ఉంది. అన్న ఆల్ఫా ప్లస్ ఐ బీటా క్వశ్చన్సే ఉన్నాయండి, వేరే క్వశ్చనే లేదు. సింప్లిఫై చేద్దామన్నా వేరే లేదు, ఇంకో క్వశ్చన్ చెప్పేస్తే సరిపోద్దని మీకు. ఇంకా వేరే క్వశ్చన్ ఏమన్నా ఉన్నాయో ఆల్ఫా బీటాలు కాకుండా అంటే వేరే క్వశ్చన్స్ లేవు. ఈ పవర్లో అసలు క్వశ్చన్లు ఇవ్వలేదు ఇక్కడ. వై డబల్ డాష్ ప్లస్ 10y ఈక్వల్ టు 2y డాష్ అండ్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 4 అండ్ y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. క్వశ్చన్స్ ఉన్నాయి 4, 5 ఉన్నాయి క్వశ్చన్స్, టోటలే 5. ఓకేనా, 5లో నీ మెటీరియల్లో నేనే 4 సాల్వ్ చేసి పెట్టా, ఒకటి హోంవర్క్ లాగా ఇచ్చాను. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అన్నీ కూడా కాంప్లెక్స్ రూట్సే వచ్చాయండి. ఇది ఒక్కటి బాగా లెంతీగా ఉంది అంతే, అందుకే నేనే చెప్పేస్తున్నా. మనకి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే ఏమైందండి, వై డబల్ డాష్ కాబట్టి వి టేక్ m స్క్వేర్ అన్నట్లు, 2f మైనస్ 2f వై డాష్ అంటే. ఓకేనా, ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరేషన్ కాదు, ఫ్యాక్టరేషన్ కాకపోతే వి యూజ్ ఫార్ములా మెథడ్. m ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. m ఈక్వల్ టు b వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 4 మైనస్ 40 బై 2 ఇంటూ 1. m ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 40 మైనస్ 36 బై, ఇప్పుడు అండర్ రూట్ మైనస్ 36 మనం ఏమని రాయొచ్చండి, అండర్ రూట్ -1 ఇంటూ 36 అండర్ రూట్ -1 ఇంటూ అండర్ రూట్ 36 i ఇంటూ 6. అంటే హియర్ వి రైట్ డైరెక్ట్లీ m ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 6i బై 2. we common that one numerator, then what we get, 1 plus r minus 3i by 2. 2 cancel, m equal to what, 1 plus r minus 3i, which is comparing with alpha plus r minus beta by beta. Okay, right. నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చింది.
The roots are complex or imaginary. The roots are what? Complex or imaginary. ఇప్పుడు solution is y of x equal to e power alpha x c1 cos beta x plus c2 sin beta x. ఇక్కడ వచ్చింది కూడా అంత పెద్దగా వస్తుంది ఆన్సర్. y of x equal to alpha వాల్యూ 1 అంటే x, c1 cos beta వాల్యూ 3x, sin beta వాల్యూ sin 3x. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? అయితే ఇక్కడ డైరెక్ట్ ఇవి తీసుకుందాం. y ఆఫ్ 0 ఈక్వల్ ఏమి ఇచ్చినాను మనకు? ఫస్ట్ 4. సార్ డిఫరెన్షియేషన్ చేయాలిగా, చేయట్లేరంటే అది ఇంకా లెంతీ కొత్తది అబ్బా, అందుకే అక్కడికి ఆపేసి చేసి దాని తర్వాత అది కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు 0 తీసుకోండి. ఇక్కడ 0 ఉందా y ఆఫ్ 0? ఇప్పుడు x ఈక్వల్ టు 0. 0 ఈక్వల్ టు e పవర్ 0 c1 cos 0 ప్లస్ c2 sin 0. y ఆఫ్ 0 వాల్యూ 4. 1 అయితే c1 cos 0 వాల్యూ 1, sin 0 వాల్యూ 0. 4 ఈక్వల్ టు c1 వచ్చేసిందా? c1 వచ్చేసింది. ఫ్రమ్ ఈక్వల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, దీని డిఫరెన్షియేషన్ d బై dx ఆఫ్ y ఆఫ్ x ఈక్వల్ టు c1. ఈ రెండింటికి ఒకసారి, ఈ రెండు ఒకసారి చేద్దాం. ఈ వర్ పవర్ x, c1 కాన్స్టెంట్ అవుట్ సైడ్, d బై dx ఆఫ్ e పవర్ x cos 3x ప్లస్ c2 కాన్స్టెంట్, d బై dx ఆఫ్ e పవర్ x sin 3x. ఓకేనా? ఇక్కడ నేను ఫార్ములా అప్లై చేస్తా, ఎందుకంటే డైరెక్ట్ చేస్తే రాదు. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ ax cos bx dx ఈక్వల్ టు ఓకే 1 by a square plus b square of a cos bx plus b sin bx plus c. ఓకేనా? ఇంకోటి e పవర్ ax sin bx dx 1 by e పవర్ ax by a square plus b square a sin bx minus b cos bx ప్లస్ సి. ఇవి ఫార్ములాస్ అన్న. ఓకే, ఇదే ఫార్ములా నేను ఇక్కడ యూజ్ చేస్తాను. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పార్ట్ రబ్ చేస్తాను. మీకు క్లారిటీ వచ్చేసింది కదా మనకు. రైట్, ఫస్ట్ పార్ట్ రబ్ చేస్తా. ఎట్ టైం మనకు ఆన్సర్ కూడా వచ్చేసిందండి. ఏంటిది ఆన్సర్? C1 వచ్చేసింది. సో పెద్ద ప్రాబ్లం లేదు ఇక మీకు. ఓకే, సో y డాష్ ఆఫ్ x ఈక్వల్ టు వైని 1 టైం డిఫరెన్స్ y డాష్ ఆఫ్ x c1 e పవర్ x బై ఏ వాల్యూ అంటే x కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 1 ఇంటూ కాస్ కదండి, 1 ఇంటూ కాస్ 3x ప్లస్ 3 sin 3x. ఓకే, c1కి వచ్చేసింది. ప్లస్ c2 ఆఫ్ e పవర్ x బై 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఏమైందండి 1 sin 3x మైనస్ 1 కాస్ 3x. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే x ఈక్వల్ టు ఏం తీసుకోవాలి మనం? 0. ఎందుకు? y డాష్ అంటే 0 అన్నాడు. y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు c1 e పవర్ 0 బై 9 ప్లస్ 1 10 cos 0 ప్లస్ 3 sin 0 c2 ఆఫ్ మల్టిప్లై కదండి c2 e పవర్ 0 బై 10 ఆఫ్ sin 0 మైనస్ 3 ఆఫ్ cos 0. ఇప్పుడు సింపుల్గా c1 వాల్యూ 4 గుర్తుపెట్టుకోండి. y డాష్ ఆఫ్ 0 వాల్యూ ఎంత ఇచ్చినండి? 1 ఈక్వల్ టు c1 బై 10 1 ప్లస్ 0 c2 బై 10 0 మైనస్ 3. అయితే ఆల్రెడీ వీ నో ద c1 వాల్యూ 4 కదండి. 4 బై 10 మైనస్ 3 c2 బై 10 10 ఈక్వల్ టు 4 మైనస్ 3 c2 3 c2 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 10 c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 3 1 3 2 c2 వాల్యూ మైనస్ 2. c1 c2ను మనకు వచ్చిన సొల్యూషన్లో సబ్మిట్ చేయండి. ఆన్సర్ కంప్లీటెడ్. ఓకే, రైట్. ఇది కొద్దిగా లెంతీ క్వశ్చన్స్ అంతే. నెక్స్ట్ ఇక మనం క్వశ్చన్స్ ఇస్తారు. సేమ్ ఇంకొక 2 ఉన్నాయి, అవి 2 మీరు ట్రై, అవి కూడా ఇదే మెథడ్. అవి కొద్దిగా లెంతీగా వస్తాయి. క్వశ్చన్స్ వచ్చేసి d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ 4dy బై dx ప్లస్ 5y ఈక్వల్ టు 0. సో గివెన్ దట్
y ఈక్వల్ టు 1 అండ్ dy/dx ఈక్వల్ టు 0 వెన్ x ఈక్వల్ టు 0 అయినప్పుడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే y ఆఫ్ ఈక్వల్ టు ఇది y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని మీనింగ్. ఇది ఇంక ఈజీగా వస్తుంది మీకు, పెద్ద ప్రాబ్లం కాదు. సో C1 వాల్యూ 1 రావాలండి, C2 వాల్యూ -2 రావాలి. వస్తే మీరు చేసింది రైట్. ఇంకో క్వశ్చన్ d² + 4 ఆఫ్ y ఈక్వల్ టు 0 y ఆఫ్ 0 ఈక్వల్ టు 0 y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 ఎనఫ్. ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఆల్ ది బెస్ట్.